ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీతని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చింది చాలక మంచి వాళ్ళలా మాట్లాడుతున్నారు. అంటే మేం మంచి వాళ్ళం కాదనా? మీరు మంచి వాళ్ళలా కాదు, కనీసం మనుషుల్లా ఉంటే చాలు. నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా ఎక్కువ చేస్తున్నావు రేవతి. ఇంతసేపు సీత గొడవలో పడి ఊరుకున్నాము. అవును, పోలీసుల ముందు కూడా మా మీద నిందలు వేసి అనుమానం వచ్చేలా మాట్లాడావు. వాళ్ల ముందు ఇంటి పరువు పోకూడదని జనాబాబు గారు చెప్పారు కాబట్టి ఊరుకున్నాం. నా వల్లే మీ పరువు పోయిందని మీరు మాట్లాడారు కదా, అప్పుడు నా పరువు పోలేదా? అనవసరంగా నాకు కోపం తెప్పించకు రేవతి. ఇప్పుడే నిన్ను ఇంట్లో ఉంచి గెంటేస్తాను. అలా చేసే హక్కు నీకు లేదు వదినా. ఇది నా అన్నయ్య ఇల్లు. రామ్ సీతలు నా మంచి కోరేవాళ్లు. నేను వాళ్ళ కోసమే వచ్చాను. అయితే రామ్ సీతల గురించే మాట్లాడు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అబ్బా, ఇక గొడవ ఆపండి. ఇంటి బయటున్నాం, చుట్టుపక్కల వాళ్ళు వింటే అసహ్యంగా ఉంటుంది. అంతా రేవతి వల్లే అన్నయ్య. తనే కావాలని వచ్చి గొడవ చేస్తుంది. అవును, తమరికి గొడవలంటే అసలు పడదు. మరి ఆపమన్నానా? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మీ గొడవ ఏంటి? కాసేపు అందరూ ప్రశాంతంగా ఉండండి. సీత, నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? కిడ్నాపర్స్ నిన్నేమీ అనలేదు కదా? ఇప్పటి వరకు నీకోసమే ఇంట్లో అందరం కంగారు పడుతున్నాం సీత. సీత, మా అదృష్టం బావుండి నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు సీత. నువ్వు ప్రాణాలతో దక్కవేమోనని మేం చాలా భయపడ్డాం సీతా. మళ్ళీ నిన్ను చూస్తున్నందుకు ఆనందంగా ఉంది సీత. ఆ దేవుడే మిమ్మల్ని రక్షించాడు సీతమ్మ. మీరు క్షేమంగా తిరిగి రావాలని 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. సీత నీరసంగా ఉంది, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం రామ్. సీత పెద్ద గండం దాటి తిరిగొచ్చింది కదా, తనకి హారతివ్వాలి. అర్చన, వెళ్ళి హారతి తీసుకురా. ఆ. పద సీత. ఇంటి బయట సీత శవానికి దండ వేసి పౌడ మీద శ్మశానానికి సాగనంపాల్సింది పోయి హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితొచ్చింది. అంతా తారుమారైపోయింది. ఛ! సీత, నీకేం కాలేదు కదా? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? ఆ అమ్మవారే నిన్ను కాపాడారే. ఏంటత్తమ్మా ఇది? ఈ గాయమేంటి?
ఏం లేదు సీత. విద్యా మేడం గారు మీరు కనిపించట్లేదని బాధపడుతూ గుడికెళ్ళారు సీతమ్మ. నా కోసం మీ చేతిలో కర్పూరం వెలిగించుకున్నారా అత్తమ్మా? ఎందుకు ఇలా చేశారు? అంత నొప్పి ఎలా భరించారు? నీకొచ్చిన కష్టం ముందు ఈ కష్టం ఎంత సీత? ఆపండి మీ నాటకాలు. అసలు సీతకి కష్టం వచ్చిందే మీ వల్ల. మీరే కావాలని సీతను కష్టాలు పాల్చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారా? విద్యా అత్తమ్మ వల్ల నేను కష్టాల పాలవ్వడం ఏంటి? తన వల్లే నీకిలా జరిగింది సీత. ఆ రోజు నువ్వు రామ్ వెలిగించిన అఖండ దీపాల్లో నువ్వు వెలిగించిన దీపం ఆరిపోయింది. ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టి ఆవిడ మళ్ళీ ఆ దీపం వెలిగించి నిన్ను మోసం చేసింది సీత. అవును సీత, నాకు ఈ విషయం ఇందాకే తెలిసి ఆవిడ్ని తిట్టాను. నా ముందు నుంచి వెళ్ళిపోమన్నాను. అందుకే ఈవిడ గారు గుడికి వెళ్ళి చెయ్యి కాల్చుకొని నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తోంది సీత. తను చేసిన మోసాన్ని తన గాయం చూపించి మరిపించాలనుకుంటుంది. ఇలాంటి మోసకారి మనిషితో మా అన్నయ్యకు పెళ్లి చేసావు సీత. ఈవిడి వల్లే నీకు ప్రమాదం వచ్చింది. ఆపండి. నా అత్తమ్మ నన్ను మోసం చేయలేదు. తన వల్ల నాకు ప్రమాదం రాలేదు. అఖండ దీపం ఆరిపోయిన విషయం నాకు తెలుసు. నీకు ముందే తెలుసా? ఎప్పుడు తెలిసింది సీత? నేను ప్రీతి ఉషలతో గుడికి వెళుతున్నప్పుడు విద్యా అత్తమ్మ నాతో చెప్పింది. నా మాట విని సీత, ఈ ఒక్కరోజు నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకత్తమ్మా ఎన్నిసార్లు చెప్తున్నారు? ఎందుకు ఏమిటి అని అడక్కు. రేపు పౌర్ణమి రాత్రి నువ్వు రామ్ గుళ్ళో నిద్ర చేసే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి అత్తమ్మా. దాయడానికి ఏం లేదే, నీ మంచి కోరే చెప్తున్నాను. నా మీద ఒట్టేసి చెప్పండి అత్తమ్మా. నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పడం లేదు. ఆ రోజు నువ్వు వెలిగించిన అఖండ దీపం ఆరిపోయింది సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.